10th విద్యార్థిని పూర్ణిమ సాయి ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. ముంబై సమీపంలోని దాదర్లో పూర్ణిమ ఉన్నట్లు గుర్తించారు. ఆమె అక్కడి బాల సదన్లో ఉన్నట్లు ముంబై పోలీసులు గుర్తించి హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పూర్ణిమను ఇంటికి తీసుకొచ్చేందుకు పోలీసుల బృందం ముంబైకు వెళ్లింది. తమ కూతురు జాడ తెలియడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక పూర్ణిమ కోసం పోలీసులు ప్రస్తుతం ముంబైకి వెళ్ళినట్లు తెలుస్తుంది. అలాగే గత కొన్ని రోజులుగా దాదాపు నెలపైనే అయింది పూర్ణిమ కనిపించకుండా. సో మొత్తానికి పూర్ణిమ ఆచూకీ తెలియడంతో తల్లిదండ్రులు చాలా ఆనందానికి లోనయ్యారు. అలాగే తమ కూతురు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. సో ప్రస్తుతం అసలు పూర్ణిమ అక్కడ ఎందుకు వెళ్ళింది, ముంబైలో ఎందుకు ఉందన్న ఇంకా ఆ విషయాలు తెలియాల్సి ఉంది. పైగా పేరెంట్స్ మాత్రం పూర్ణిమ ఆచూకీ లభ్యం కావడంతో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అలాగే పూర్ణిమ రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి హైదరాబాద్కి. సో తను వచ్చాక తను అక్కడికి ఎందుకు వెళ్ళింది, ఎవరు తీసుకెళ్లారు, ఎప్పుడు వెళ్ళింది అన్న విషయాలు బయటకు తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చూస్తున్నాం మనం, తను ప్రస్తుతం బాలసదన్, ముంబైలో బాలసదన్ అనే ఏరియాలో పూర్ణిమ ఉన్నట్లు తెలుస్తోంది. సో దీనిపై ఇంకా మనకి ఎందుకు వెళ్ళింది అన్న విషయాలు మాత్రం తెలియాల్సి ఉంది. ఇక పూర్ణిమ సాయి ఆచూకీ దొరకడంతో ఆమె తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఆమెను తీసుకురావడానికి ముంబై పోలీసులు ప్రస్తుతం ముంబైకి బయలుదేరారు. 10th విద్యార్థిని పూర్ణిమ సాయి ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. ముంబై సమీపంలోని దాదర్లో పూర్ణిమ ఉన్నట్లు గుర్తించారు. ఆమె అక్కడ బాలసదన్లో ఉన్నట్లు ముంబై పోలీసులు గుర్తించి హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పూర్ణిమను ఇంటికి తీసుకొచ్చేందుకు పోలీసుల బృందం ముంబైకు వెళ్లింది. తమ కూతురు జాడ తెలియడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కూకట్పల్లిలో మిస్ అయిన విద్యార్థిని పూర్ణిమ సాయి ఆచూకీ దొరికింది. మహారాష్ట్ర దాదర్ దగ్గర పూర్ణిమ ఉన్నట్లు సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. గత నెల 7వ తేదీన ఇంటి నుంచి స్కూల్కు బయలుదేరిన పూర్ణిమ 40 రోజులుగా కనిపించకుండా పోయింది. అప్పటి నుంచి పూర్ణిమ కోసం పోలీసులు, కుటుంబ సభ్యులు వెతుకుతూనే ఉన్నారు. బంధువులు, స్నేహితుల ఇళ్లలో గాలించినా ఆమె జాడ కనిపించలేదు. ఆమె ఆచూకీ కోసం బాధిత కుటుంబం బాలల హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. తమ కూతురు ఎక్కడుందో సమాచారం తెలియక తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఆఖరికి పూర్ణిమకు సినిమాల్లో నటించాలనే కోరిక ఉందని ఆమె తల్లిదండ్రులు చెప్పడంతో పోలీసులు ముంబై, చెన్నై సహా పలు చోట్ల వెతికారు. అన్ని స్టూడియోలను సంప్రదించారు. దీంతో ముంబై పోలీసులు పూర్ణిమను గుర్తించి హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. పూర్ణిమ జాడ తెలియడంతో తల్లిదండ్రులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. రోజు బెస్ట్ విషయం చెప్దామని ఫస్ట్ అడిగితే లేదు, సత్తాంశంలో ఉంది ఆమె, వాళ్ళ మహిళ వదలరంటండి, బయటకు అసలు వదలరంటండి. అమ్మాయి అయితే 100% ముందు ఫోటోలు ఎలా ఉంది, ఇప్పుడు ఫోటోలో సేఫ్ జోన్లో ఉందండి. చాలా 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 సంతోషమైన విషయం అండి. ఇంచటి బాగా 40 రోజులు మాకు ఎన్ని ఆలోచనలు, ఎన్ని విధాలు, నిజంగా నరకం అంటే 40 రోజులు చూసామండి. అసలు నిజంగా దేవుడు ఈరోజు అమ్మాయి పుట్టినరోజు దేవుడు పంపడం అనేది అసలు ఇది ఒక మిరాకిల్ అండి. అసలు చాలా సంతోషంగానే ఇది ఒక అద్భుతంలా అనిపిస్తుందండి. మిరాకిల్ అంటే ఇలానే ఉంటుందేమో అంత ఆనందంగా ఉంది మాకు. ముందుగా ఈ అమ్మ పాప మా దగ్గరికి చేర్చినందుకు పోలీసు ఎంత ఎఫర్ట్స్ పెట్టించి ఇన్ని బృందాలు పెట్టి నిలికించినందుకు మేము రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కలవడం, వాళ్ళు మాతో చాలా చాలా సహకరించారండి. వాళ్ళు మాకు అసలు మేము ఎప్పుడు వెళ్ళినా కానీ కాదనకుండా ప్రత్యేకించి మా కోసం వాళ్ళు చాలా కష్టపడ్డారు. అలాగే మీడియా వారికి మా కోసం చాలామంది మీ పాప మీ దగ్గరికి వస్తున్నామని చెప్పి మీ పాప కోసం మేము పూజలు చేస్తున్నాము, మీ అమ్మాయి చాలా సేఫ్ ఉంది, మీకు తొందరలోనే మీకు దొరుకుతుంది మీ పాప, మీరందరూ చాలా సంతోషంగా ఉంటారని చెప్పి చాలామంది మాకు ఫోన్ చేసి ధైర్యం చెప్పేవారండి. వాళ్ళందరికీ కూడా నేను చాలా కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను. మొత్తానికి పూర్ణిమ కథ సుఖాంతం కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పూర్ణిమను ఇంటికి తీసుకొచ్చేందుకు ఆమె తల్లిదండ్రులు పోలీసులతో కలిసి ముంబై వెళ్లారు. పూర్ణిమ సాయి ఆచూకీ దొరకడంతో ఆమె తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఆమెను తీసుకురావడానికి ముంబై బయలుదేరుతున్నారు. 40 రోజుల తర్వాత కుమార్తె దొరికిన ఆనందంలో ఉన్న పూర్ణిమ పేరెంట్స్తో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్.
జూన్ 7న మిస్సింగ్ అయినటువంటి పూర్ణిమ సాయి ఈ రోజున అది కూడా తన రోజునే దొరకడం అనేది కుటుంబ సభ్యులకు ఎంతో సంతోషదాయకంగా ఉంది. దాదాపు 40 రోజులు ఎంతో మానసిక వేదన అనుభవించినటువంటి పూర్ణిమ సాయి తల్లిదండ్రులు ప్రస్తుతం ఉన్నారు. వారి యొక్క ఆనందాలను ఏ విధంగా పంచుకుంటున్నారో దాని గురించి తెలుసుకుందాం. చెప్పండి, మీకు ఈ రోజున తన పుట్టినరోజు, అసలు ఈ విషయం తను ముంబైలో ఉన్నట్టుగా మీకు ఎప్పుడు తెలిసింది ఏంటి? సార్ ఫస్ట్ చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ మీడియా వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎందుకంటే వాళ్ళు 40 రోజుల నుంచి మా అమ్మాయి కోసం ఇంత కష్టపడి చేయడం అనేది, అది కూడా అదర్ స్టేట్లో స్టేజ్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది నాకండి. నాకు 1 అవర్ ముందు ఫోన్ చేశాను బాలకృష్ణ గారు. ఫోన్ చేసి ఇలా మీ అమ్మాయి ట్రేస్ అవుట్ అయ్యని చెప్పేసి అన్నారు. మన బాజ్పేయి బాలకృష్ణ గారు సిఐ గారు ఫోన్ చేశారన్నమాట. ట్రేస్ అవుట్ అవ్వగా నాకు వెంటనే ఫోటో పంపించమని అడిగానండి. వెంటనే ఫోటో పంపించారు. ఫోటో పంపించగానే 100% మా అమ్మాయిని కన్ఫర్మ్ చేసుకున్నానండి. సో నేను ఇమీడియట్గా నేను ఫోన్లో మాట్లాడడానికి ట్రై చేశానండి. ఫోన్లో ఏంటంటే అమ్మాయి ఉండేది ఒక స్వచ్ఛంద సంస్థలో ఉందంటండి, మహిళ స్త్రీ స్వచ్ఛంద ఉంటుంది. దాంట్లో వాళ్ళు ఎలా చేయరంటండి. అమ్మాయి 100% ఉంటుంది. నైట్ కూడా అసలు ఎవరికి ఎలా చేయనంటే మాట్లాడడం కుదరలేదండి. అమ్మాయి అయితే ఫోటో పంపించారు. అమ్మాయి ఫోటో అయితే కన్ఫర్మ్ అంటున్నారు. అయితే ఇప్పుడు ఒక స్వచ్ఛంద సంస్థలు దాంట్లో ఉందంటున్నారు కదా, అక్కడికి ఎవరు తీసుకెళ్లారు, ఏమని చెప్పారా? ఏం తెలియదు సార్. అసలు ఫస్ట్ అమ్మాయితో మాట్లాడదాం, ఈరోజు పుట్టినరోజు బెస్ట్ విషయం చెప్దామని ఫస్ట్ అడిగితే, లేదు స్వచ్ఛంద సంస్థలో ఉంది అమ్మాయి, వాళ్ళు మహిళ వదలరంటండి, బయటకు అసలు వదలరంటండి. అమ్మాయి అయితే 100% ముందు ఫోటోలు ఎలా ఉంది, ఇప్పుడు ఫోటోలో సేఫ్ జోన్లో ఉందండి. చాలా సంతోషమైన విషయం అండి. ఇంచేత మాకు 40 రోజులు మాకు ఎన్ని ఆలోచనలు, ఎన్ని విధాలు, నిజంగా నరకమంటి 40 రోజులు చూసామండి. అసలు నిజంగా దేవుడు ఈరోజు అమ్మాయి పుట్టినరోజు దేవుడు పంపడం అనేది అసలు ఇది ఒక మిరాకిల్ అండి. అసలు చాలా ఆనందకరమైన విషయం సార్. మేడం, మీరు చెప్పండి, దాదాపు 40 రోజులు మీరు ఎంతో మానసికంగా ఎంతో చిత్రవద అనుభవించిన మీరు ఈరోజు తన పుట్టినరోజునే తను దొరికింది అనేది ఒక న్యూస్ రావడంతో మీరు ఎలా ఫీల్ అయ్యారు? అసలు ఏంటి? నాకు చాలా సంతోషంగానే, ఇది ఒక అద్భుతంలాగా అనిపిస్తుందండి. మిరాకిల్ అంటే ఇలానే ఉంటుందేమో అంత ఆనందంగా ఉంది మాకు. ముందుగా మా పాప మా దగ్గరికి చేర్చినందుకు పోలీసు ఎంత ఎఫర్ట్స్ పెట్టించి ఇన్ని బృందాలు పెట్టి నిలికించినందుకు మేము రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కలవడం, వాళ్ళు మాతో చాలా సహకరించారండి. వాళ్ళు మాకు అసలు మేము ఎప్పుడు వెళ్ళినా కానీ కాదనకుండా ప్రత్యేకించి మా కోసం వాళ్ళు చాలా కష్టపడ్డారు. అలాగే మీడియా వారికి, మా కోసం చాలామంది మీ పాప మీ దగ్గరికి వస్తున్నామని చెప్పి మీ పాప కోసం మేము పూజలు చేస్తున్నాము, మీ అమ్మాయి చాలా సేఫ్ ఉంది, మీకు తొందరలోనే మీకు దొరుకుతుంది మీ పాప, మీరందరూ చాలా సంతోషంగా ఉంటారని చెప్పి చాలామంది మాకు ఫోన్ చేసి ధైర్యం చెప్పేవారండి. వాళ్ళందరికీ కూడా నేను చాలా కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను. మరి ఎవరెవరు వెళ్ళబోతున్నారు ఏంటి? అదే మేమిద్దరం అండి, ఒక ఎస్ఐ గారు బయలుదేరి వెళ్తున్నాం అండి. మార్నింగ్ 4 o'clock ఫ్లైట్ అండి. అవి వెళ్ళగానే మిగతా డీటెయిల్స్ అండి, ఎట్లా ప్రాసెసింగ్ ఎట్లా అనేది మాకు తెలియదు సార్. ఇది ప్రస్తుతం పూర్ణిమ దొరికింది అనే ఒక సంతోషకరమైన వార్త. అది కూడా తన పుట్టినరోజునే తన ఆచూకీ లభించడం కూడా వాళ్ళ తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారు. రేపు ఉదయమే తన దగ్గరికి ముంబై వెళ్ళేసి కూడా ఆ అమ్మాయిని తీసుకురావడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా వాళ్ళు తెలియజేస్తున్నారు. పవర్ టు స్టూడియో. నిన్నటి వరకు ఎంతో బాధతో ఉన్న పూర్ణిమ తల్లిదండ్రులు ప్రస్తుతం చాలా ఆనందంగా ఉన్నారు. వారి ఆనందానికి అవధులు లేవని చెప్పుకోవచ్చు. అలాగే మా రిపోర్టర్ వెంకట్ అడిగిన ప్రశ్నలకి ఎంతో ఆనందంగా సమాధానాలు చెప్పారు పూర్ణిమ తల్లిదండ్రులు. ఇక ఈ రోజు ఉదయం 4 గంటలకు పూర్ణిమ తల్లిదండ్రులు ప్రస్తుతం ముంబై బయలుదేరినట్లు తెలుస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ రమణ అందిస్తారు. రమణ, మొత్తంగా పూర్ణిమ సాయికి సంబంధించిన మిస్సింగ్ కేసు మిస్టరీ వీడిపోవడంతో ప్రస్తుతం ఆ బాలికకు సంబంధించి ఆమెను హైదరాబాద్ తరలించే ప్రయత్నం జరుగుతుంది. దీనిలో భాగంగానే ఈ రోజు ఉదయం 4 గంటల ఫ్లైట్ లో ఆమె తల్లిదండ్రులు ఇద్దరు కూడా తో పాటు పోలీసులు, వాజ్పేయి పోలీసులు ముంబైకి చేరుకున్నారు. ముంబై దాదర్లో ప్రస్తుతం బాల సుధార్ అనేటువంటి ఒక NGO సంస్థలో ఆమె ఆశ్రయం పొందుతుంది. అక్కడికి వెళ్ళి ఆమెను మొత్తం లీగల్ సంబంధించినటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో అవన్నీ కూడా పూర్తి చేసుకుని బాలికను సాయంత్రంలోగా హైదరాబాద్ తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత మీడియా సమక్షంలోనే బాలికను పోలీసులు ఆమె తల్లిదండ్రులకు అప్పగిస్తారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు, అసలు ఎందుకు వెళ్ళింది, ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనే విషయాలు కూడా చెప్పే అవకాశం కనిపిస్తున్నాయి. ప్రాథమికంగా అయితే ఆమె సినిమాల్లో నటించాలనేటువంటి కోరికతో తను వెళ్ళినట్టుగా చెప్తోంది. తనకు సంబంధించి అట్లా అంటే ఇంట్లో ఉన్నటువంటి కొంచెం క్రమశిక్షణ వాతావరణం కూడా ఆమె ఇష్టపడలేదు, కొంచెం స్వేచ్ఛ జీవితం కావాలని కోరుకున్నట్టుగా కూడా ఆమెకు సంబంధించిన ఏవైతే సోషల్ మీడియాలో ఆమె పెట్టుకున్న స్టేటస్ లో తెలిసింది. ఏదైనప్పటికీ కూడా బాలిక ఈరోజు క్షేమంగా తిరిగి రావడం, క్షేమంగా దొరకడం మాత్రం వారి తల్లిదండ్రులు తీవ్రమైన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తను వెళ్లిన క్రమంలో ఎవరైనా కిడ్నాపింగ్ ముఠాల చేతిలో పడితే మాత్రం చాలా ప్రమాదంగా ఉండేది. కానీ ఆమె సేఫ్ గా ఈరోజు
ఒక ఎన్జిఓ సంస్థ సమక్షంలో ఉండడం మాత్రం వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేసింది. పోలీసులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే ఒక ఛాలెంజ్ గా తీసుకున్నారు కేసుని. 14 టీమ్స్ రంగంలోకి దిగాయి. 14 టీమ్స్ అసలు మామూలుగా పెద్ద పెద్ద కేసుల్లో ఏ విధంగా అయితే పోలీసులు ఈ విధంగా ప్రయత్నం చేస్తారో అట్లాంటి 14 బృందాలు రంగంలో దిగి తీవ్రంగా దాదాపు 40 రోజుల పాటు శ్రమించాయి. మొత్తంగా చివరికి బాలిక క్షేమంగా లభించడంతో వారంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. రైట్, థ్యాంక్ యూ రమణ. ఇక 10th విద్యార్థిని పూర్ణిమ సాయి ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. ముంబై సమీపంలోని దాదర్లో పూర్ణిమ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమె అక్కడ బాలసదన్లో ఉన్నట్లు ముంబై పోలీసులు గుర్తించి హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పూర్ణిమను ఇంటికి తీసుకొచ్చేందుకు పోలీసుల బృందం ముంబైకి వెళ్లింది. తమ కూతురు జాడ తెలియడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక మరిన్ని అప్డేట్స్ చూసే ముందు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.